సార్ ఇన్ని డబ్బులు పెడుతున్నాం, ఇంత కష్టం చేస్తున్నాం, మరి మాకేంటి అనేది మనం అందరం ఆలోచించుకోవాల్సిన విషయం. ఎందుకొరకంటే రైతుకి ఏం కావాలి? సంపద కూడా కావాలి. మరి సంపద లేకపోతే మనము ఊరికే చేయడానికి లేము. మనం ఎంతో వ్యవహారము వదిలేసి వచ్చి ఇక్కడ టైం స్పెండ్ చేస్తున్నాం. కాబట్టి సంపద మీకు ఎట్లా స్టార్ట్ అవుతుంది అండి అని అంటే 3 నెలల తర్వాత మీకు ఆకుకూరలు రావడం మొదలు పెడతాయి. మా పొలంలో అయితే మేము ఆకుకూరలు ప్రతి వారము అంటే 15 వారంలో 2 సార్లు ఇస్తామండి. ఒక పక్కన ఒక హోటల్ను మేము కాంట్రాక్ట్ చేసుకున్నాం. ఆ హోటల్కి ఏం చేసినామండి అని అంటే రోజు 5 కిలోల, నేను వేరే మనుషులను అంటే కస్టమర్లను చూసుకోలే, హోటల్ని చూసుకున్నా. ఆ హోటల్కు రోజు వారిగా 5 కిలోల పాలకూర, 5 కిలోల చుక్కకూర, 5 కిలోల పుండికూర, 8 కిలోల కొత్తిమీర, 3 కిలోల పుదీనా వాళ్ళకు ఆకుకూరలు ఇస్తాండి. 100 రూపాయలకు కిలో అండి, ఏదైనా సరే. అట్లా నాకు ఇవ్వడం వల్ల నాకు దగ్గర వారానికి 2 సార్లలో, ఒకసారి 3500, ఒకసారి 3500, ఆ లెక్కన రోజువారీ లెక్కలు వేసుకుంటే కూడా నాకు దగ్గర 8000 నుంచి 10,000 నడమ ఆకుకూరల మీద ఒక వారానికి వస్తాయి. కూరగాయలు 45 రూపాయల దాకా హైదరాబాద్లో ఒకరికి అగ్రిమెంట్ చేసుకున్నాండి నేను. వాళ్లకు ప్రతి వారము 35 కిలోలు బీరకాయ, 35 కిలోల క్యారెట్, 25 కిలోల బెండకాయ, ఇట్లా 45 రూపాయల దాకా ఇస్తే 5,400 రూపాయల దాకా 2 సార్లు వారానికి అట్లా 10,800 రూపాయలు వస్తాయండి. అంటే 10,800 ప్లస్ ఆకుకూరలు మొత్తం కలిసి దగ్గర 20,000 ఒక వారానికి కూరగాయలలో వస్తాయండి, 1 ఎకరానికండి. ఎట్లా మీరు నెలకు ఎన్ని అయినప్పుడు 4 వారాలు అనుకున్నా 4 20,000 వేసుకున్నా ఎంత అవుతుంది? 80,000 రూపాయలు మనకు వస్తాయండి. 80,000 రూపాయలలో మీకు అక్కడ ఒక జంట టోటల్ పని చేయాలండి. అక్కడ వాళ్ళ ఒక జంట అంటే ఒక భార్య భర్త రోజు 8 గంటలు దానిలో పని చేయాలి. వాళ్ళకు మనము 20 నుంచి 25,000 నెలకు జీతం పెట్టుకుంటే దానిలోకి 25,000 పోతాయండి. ఇంకొక 10,000 మీ విత్తనాలకు దానిలకు దీనిలకు పోయినా 30,000, 80,000 40,000 ఖర్చు అయినా 40,000 రూపాయలు ఓన్లీ మీకు కూరగాయలలో మిగులుతాయండి. ఇది కలగంటకు రాదండి, కష్టపడితేనే వస్తుంది. మీరు ఇది ఒకటి అండర్లైన్ చేసుకోండి. సారు మైక్ పట్టుకొని చెప్పిండు, సౌభాగ్యం అని చెప్పిండు, వస్తాయి కదా అని మీరు కాలు మీద కాలు వేసుకొని ఆడ కూర్చుంటే రావు. రోజు దీనికి మీరు మనసు పెట్టాలి, సమయం ఇవ్వాలి, శారీరక శ్రమ చేయాలి. అప్పుడు ఇవి రావడం మొదలు పెడతాయి. ఇది ఓన్లీ కూరగాయలలో వస్తున్నాయండి.